నళిని తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తు చెప్పారు. మంచి హోదాను కాదని ఉద్యమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయింది. ఇలాంటి టైంలో మరోసారి నళిని తెరపైకొచ్చింది. అయితే ప్రస్తుతం పూర్తి భిన్నంగా మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ప్రజలకు పరిచయం అవుతోంది. పోలీస్ ఆఫీసర్ నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లింది. నళిని తెలంగాణ ప్రజలకు టక్కున గుర్తొచ్చే పేరు. మంచి హోదాను కాదని ఉద్యమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయింది. ఇలాంటి టైంలో మరోసారి తెరపైకొచ్చింది. అయితే ప్రస్తుతం పూర్తి భిన్నంగా మాజీ డీఎస్పీ నళిని తెలంగాణ ప్రజలకు పరిచయం అవుతోంది. పోలీస్ ఆఫీసర్ నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లింది. పన్నెండేళ్ల తర్వాత కూడా తనను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం గుర్తు చేశారు మాజీ డీఎస్పీ నళిని. అయితే ఇది చాలా సంతోషమన్న నళిని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తాను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నట్లు ప్రకటించారు. ఉద్యమం తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిన నళిని రెగ్యులర్ లైఫ్ కు భిన్నంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయారు. యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపమయ జీవనం గడుపుతున్నట్లు తెలిపారు. అంతేకాదు తనను పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేసి రాశారు. అది దేశద్రోహం అన్నందుకు చాలా బాధేసిందని గుర్తు చేసుకున్నారు. ఓ డైనమిక్ ఆఫీసర్ గా ఉన్న నళిని తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మానసిక ఆందోళన గురైనట్లు తెలుస్తోంది. దీంతో తాను త్యాగి నుంచి యోగిగా మారి తనను తాను పరిపూర్ణ చేసుకున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. ఆనాడు తనలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు దైవభక్తురాలుగా మారింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు మరుగున పడిపోయారు. నళిని కూడా వారిలో ఒకరు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది నళిని కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆమెకు మళ్లీ ఉద్యోగాన్ని ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభ్యర్థనలు పంపుతున్నారు. అయితే ఫేస్బుక్ లో ఆమె చేసిన పోస్టులు దేనికి అర్థం అనేది సందేహంగా మారాయి.